రోజా అలాగే జోగి రమేష్ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణను ఎవరో ఒక వ్యక్తి కెమెరా ద్వారా షూట్ చేశాడు. అదేమి మీడియా ముందు మాట్లాడుకున్నది కాదు, అంతర్గతంగా వాళ్ళొక గదిలో మాట్లాడుకున్నటువంటి సంభాషణను వేరొక థర్డ్ పర్సన్ రికార్డ్ చేసి ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప తప్పు చేసుకుంటూ పోతారు. ఇవన్నీ వైసీపీ భయాన్ని బయట పెట్టాయి. జోగి రమేష్ రోజా మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ అనేది ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వైసీపీ భయపడుతుంది, వాళ్ళు పాపం చేశారు అని చెప్పి ఆ రోజా మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు వాళ్ళు కల్తీ జరగలేదని చెబుతున్న మాటలన్నీ కూడా పచ్చి అబద్ధం. రోజా చాలా స్పష్టంగా చెప్పింది, మనం పైకి బెంకంగా మాట్లాడుతున్నాం గానీ లోపల మాత్రం భయం ఉందనే విషయాన్ని స్వయంగా రోజానే తన నోటితో బయట పెట్టడంతో ఇప్పుడు అనుమానాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. వైసీపీ హయాంలో మహాపాపం జరిగిన మాట వాస్తవం. దానిని రాజకీయంగా కప్పిపుచ్చటం కోసం జగన్మోహన్ రెడ్డి కల్తీ జరగలేదని డ్రామాలు ఆడుతున్నాడు. కానీ వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఎస్ కల్తీ జరిగిందని చెప్పి స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు.